హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంటి ఇక్కడ ఉన్నాను చూస్తున్నారా? చెప్పాను కదండి, నేను కాశీ వచ్చానండి. 16 సోమవారాలు వ్రతం చేశాను కదండి. ఆ 16 పార్థివలింగాల్ని, అంతేకాకుండా 17వ వారం కూడా పూజ చేయాలండి ఉద్వాసనలాగా. 17 పార్థివలింగాల్ని కూడా నేను గంగమ్మ తల్లి ఒడిలో చేర్చుతానని నేను అలా మొక్కుకున్నానండి. అందువల్ల మేము కాశీకి వచ్చాము. ఆ పార్థివలింగాలన్నీ కూడా గంగమ్మ తల్లి ఒడిలో చేర్చడానికి ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నామండి. ఇన్ని రోజులుగా శివయ్య కరుణించాడు. ఇప్పటికీ పూజ అయిపోయి దాదాపు 2 నెలలు పూర్తవుతుందండి. కానీ ఇప్పటి వరకు శివయ్య పిలుపు రాలేదు. ఇప్పుడైతే వచ్చింది. ఇప్పటికీ ఆ గంగమ్మ తల్లి ఒడిలో చేర్చడానికి అయితే మాకు అనుమతి దొరికింది అని అనుకుంటున్నానండి. నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఆ 17 లింగాల్ని కూడా ఇలా బాక్సుల్లోని బియ్యం ఉంటాయి కదండి, బియ్యం వేసి ఆ పార్థివలింగాలన్నీ ఆ బాక్స్లోని స్టోర్ చేశానండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే ట్రావెలింగ్లోని అండ్ తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది, అవి పాడవుతాయనే ఉద్దేశంతో ఇలా బాక్స్ నిండాగా బియ్యం వేసానండి. బియ్యంలోనే వేసానండి పార్థివలింగాలన్నింటినీ. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అసలు ఏం పాడవలేదండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. పార్థివలింగాలన్నీ చూడండి బియ్యంలో ఎంత బాగున్నాయో. శివయ్య నేను పూజ చేసిన తర్వాత ఎలా అయితే స్టోర్ చేశానో అలానే ఉన్నాయండి. ఈ పార్థివలింగాలన్నింటినీ పసుపు, కుంకుమ, శివయ్యకి ఇష్టమైన బిల్వ పత్రాలు ఉంటాయి కదండి, అవి కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి. పాడవలేదండి, బాగున్నాయి. చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నానండి నేను. పసుపు, కుంకుమ, పార్థివలింగం, మారేడుదల, చిల్లర నాణేలు, అక్షింతలు అండి. ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా గంగమ్మ తల్లి ఒడిలోకి చేర్చుతున్నామండి. నిజంగా శివయ్య ఇన్ని రోజులకి కరుణించాడని నాకు చాలా సంతోషంగా ఉందండి. నా కోరిక కూడా తీరింది అండి. ఎప్పుడెప్పుడు కాశీకి వెళ్తామా, శివయ్యని చూస్తామా అని నిజంగా చాలా అంటే రోజు కళ్ళలు కాస్తూనే ఉండేదాన్ని. కానీ శివయ్యకి ఇన్ని రోజులు అనుగ్రహం ఇచ్చాడు. కాశీ ప్రయాణం చాలా హ్యాపీగా అయిపోయిందండి. మాకు నైట్ 10:30కే దర్శనం అంతా అయిపోయినాయండి అన్నీ. ఫస్ట్ కాలభైరవుడి దర్శనానికి, తర్వాత అన్నపూర్ణ అమ్మవారు, తర్వాత విశాలాక్షి అమ్మవారు, తర్వాత కాశీ విశ్వనాథుడి దర్శనం అన్నీ కూడా 10:30కి అయిపోయింది. ఘాట్లు కూడా అన్నీ తిరిగేసామండి 2 టైమ్స్ అండి. గంగాహారతి కూడా చూసుకున్నాము. చూడండి, ఒక్కొక్క పార్థివలింగాన్ని అలా 3 సార్లు ముంచి తర్వాత అలా వదిలేసానండి. రియల్లీ నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. శివయ్య అనుగ్రహం ఉంటేనే ఏదైనా అవుతుంది. ఇదైతే నిజమండి.